కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ 31 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరభద్రగౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద నిధులు అందజేయడం టీడీపీ ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 17,64,407 రూపాయలు 31 మంది లబ్ధిదారులకు వచ్చాయి. అంటే సహాయం చేశారు ముఖ్యమంత్రి గారు. మరి మీరు గతంలో చూశారు, 14, 19 ఇచ్చాం, మళ్ళీ 19, 24 ప్రభుత్వం ఎంతవరకు ఇచ్చిందో వాళ్ళకే తెలుసు. కానీ మళ్ళా మన ప్రభుత్వం రాగానే పేదల కొరకు ఆపరేషన్, చిన్న పెద్ద అతిథిగా ఆపరేషన్ చేసుకున్నా. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చాం. మరి ఇవన్నీ కూడా చూస్తున్నాం. గ్యాస్ కూడా ఇచ్చాం రైతు ఇంట్లో వంట చేసేదానికి. మరి సంక్షేమాలంతా ఇస్తూ అభివృద్ధి కూడా చేస్తున్నాం. మీరు దాదాపు మన ఈ ఆలూరు నియోజకవర్గంలో 16 కోట్లతో సీసీ రోడ్లు వేయడం జరిగినది. మరొక 10 కోట్లతో అప్రోచ్ రోడ్లు వేయడం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి జోడించులతో ఈరోజు ముందు జరుగుతున్నామంటే అదే ఒక విజయం ఉన్న ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి విజయమే దీనికి కారణం. ఎందుకంటే మీరు అందరికీ తెలుసు, 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ని ఎలా చేయాలనుకున్నాడో అలా ఎలా ఉంది ఇప్పుడు. అదేవిధంగా మన అమరావతిని కూడా రాబోయే 2047కి ఎలా ఉండాలనే ఒక దిశానిర్దేశంలో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షల కోసం, ప్రజల కోసమే పనిచేస్తామని తెలియజేసుకుంటూ జై హింద్, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం.